అందరికి నమస్కారం. చెట్టు ఒకటైతే దాని ఇత్తనం వేరే అవ్వదు కదా. అంటే తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్కు ఉన్న లెగసీ మనందరికీ తెలిసిందే. అలాంటి మెగాస్టార్ చాలాసార్లు ఊర్ల పేర్లు అలాగే వ్యక్తుల పేరు మర్చిపోవడం చాలా కామన్గా జరిగేది. ఇప్పుడు వాళ్ళ కొడుకైన రామ్ చరణ్ కూడా ఇదే ప్రాబ్లం ఉందని మరొకసారి ప్రూవ్ అయింది. ఈ వీడియోలో మనం రీసెంట్గా భూపాల్లో జరిగిన పెద్ద సినిమా ఈవెంట్లో రామ్ చరణ్ ఒక క్రికెటర్ని పట్టుకొని ఫుట్బాల్ అన్నాడు. నిజంగా కావాలని అన్నాడా లేదా తెలిసి తెలియక అన్నాడా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. దాంతోపాటు 4 రోజుల్లో పెద్ద సినిమా అయితే రిలీజ్ అవబోతుంది. అయితే దానికి కావాల్సిన బజ్ ఇంతవరకు అయితే రాలేదు. అయితే మూవీకి కావాల్సిన బజ్ ఎందుకని రావట్లేదో ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా నార్త్లో పెద్ద ఎఫెక్ట్ ఎంతవరకు ఉందో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు మై వ్యూ. ఇంతవరకు ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. కొన్ని రోజుల క్రితం భూపాల్లో పెద్ద ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో యాంకర్ రామ్ చరణ్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్లు అయితే అడిగాడు. ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఏంటంటే, యాంకర్ రామ్ చరణ్ని కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ పేర్లు అయితే అడుగుతాడు. అప్పుడు రామ్ చరణ్ ఆ స్పోర్ట్స్ పర్సన్ మీద ఉన్న అభిప్రాయం ఏంటో చెప్పాలి. దానిలో భాగంగానే యాంకర్ రామ్ చరణ్ని సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనితో పాటు రోహిత్ శర్మ, బుమ్రా గురించి కూడా అడుగుతాడు. అందరి గురించి వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్తూ చివరిలో బుమ్రా గురించి మాత్రం 10 seconds చెప్తాడు. ఆ 10 seconds ఏం చెప్పాడంటే, బుమ్రాజీ మీరు ఫుట్బాల్ చాలా బాగా ఆడతారు, మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అని చెప్తాడు. ఎప్పుడైతే రామ్ చరణ్ ఈ కామెంట్స్ పాస్ చేశాడో ఆటోమేటిక్గా నార్త్లో ఈ కామెంట్స్ వైరల్ అవటం స్టార్ట్ అయింది. ఇక్కడే మీరు సరిగ్గా గమనిస్తే పెద్ద సినిమా రిలీజ్ అవుతుందని నార్త్లో ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఈ కామెంట్స్ పాస్ అయ్యాయో నార్త్లో అందరూ పెద్ద సినిమా గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. నిజానికి బుమ్రా ఎవరో రామ్ చరణ్కి తెలియదు అనుకుంటున్నారా? నా అభిప్రాయం ఏంటంటే, రామ్ చరణ్కి బుమ్రా ఒక క్రికెట్ ప్లేయర్ అని తెలిసినా సరే కావాలని ఒక ఫుట్బాల్ ప్లేయర్ అని అన్నాడు. అసలు రామ్ చరణ్ ఎందుకు అలా అన్నాడంటే, 4 రోజుల్లో పెద్ద సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవబోతుంది. నార్త్లో బజ్ చూసినట్టయితే అసలు పెద్ద సినిమా వస్తుందన్న సంగతి కూడా ఎవరికి తెలియట్లేదు. నార్త్లో సినిమా మీద అంత పెద్ద బజ్ అయితే లేదు. అలాగే సినిమా వస్తుందన్న సంగతి కూడా పెద్దగా ఎవరికి తెలియదు. ఇవన్నిటిని రామ్ చరణ్ చేసిన ఒక కామెంట్ చేంజ్ చేసేసింది. ఇప్పుడు నార్త్లో అందరూ పెద్ద గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ కామెంట్స్ రామ్ చరణ్ కావాలని చేశాడని నువ్వు ఎలా చెప్తావు అని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆ ఈవెంట్లో ఆ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే, యాంకర్ రామ్ చరణ్ని అందరు స్పోర్ట్స్ ప్లేయర్ గురించి అడిగినప్పుడు రామ్ చరణ్ మాత్రం అందరి గురించి వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఇచ్చాడు. కానీ బుమ్రా గురించి మాత్రం 2 lines ఆన్సర్ అయితే ఇచ్చాడు. Sachin Tendulkar, the long legendary run he had. right. MS Dhoni, The calm and cool. whoa. Rohit Sharma, He's everybody's man. Everybody own him so much. Virat Kohli, The fire. and Jasprit Bumrah. Jasprit Bumrah ji, I am your biggest fan. I love football and आप football को इतने आगे बढ़ा रहे हो. Love you sir. And they are అసలు రామ్ చరణ్కి బుమ్రా ఎవరో తెలియనప్పుడు అందరు ప్లేయర్కి చెప్పినట్టుగానే బుమ్రాకి కూడా ఏదో ఒక సింగిల్ లైన్ చెప్పేసి సేఫ్ గేమ్ ఆడే అవకాశం అయితే అక్కడ ఉంది. కానీ అలా చేయకుండా కావాలని ఏదో స్క్రిప్ట్ రాసినట్టు అందరి ముందు ఏదో ఒక 2 lines ఆన్సర్ అయితే ఇచ్చాడు బుమ్రా గురించి. దీన్ని బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవచ్చు, ఇది ప్యూర్లీ ప్రమోషన్ స్టంట్స్ అని. పెద్ద సినిమా మీద నార్త్లో పెద్ద బజ్ అయితే లేదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక టైర్ 1 హీరోకి ఉండాల్సిన బజ్ అయితే అస్సలు లేదు. దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? దీనికి మెయిన్ రీజన్ రామ్ చరణ్ వేసిన కొన్ని తప్పటడుగులని మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆ తప్పటడుగులు అంటే, మెగాస్టార్ లెగసీ గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆ కాంపౌండ్ నుంచి చాలామంది హీరోస్ అయితే పుట్టుకొచ్చారు. మెగాస్టార్ తమ్ముణ్ణి పవర్ స్టార్ చేస్తే కొడుకుని మాత్రం గ్లోబల్ స్టార్ చేశాడు. మెగాస్టార్కు ఉన్న లెగసీని రామ్ చరణ్ అంత ఈజీగా అయితే క్యారీ చేయలేకపోతున్నాడు. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ చేయడం కోసం చాలా కష్టపడ్డారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్ చేసిన మెగా లెగసీ ఇప్పుడు రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్ మాత్రం చేయలేకపోతుంది. దీనికి మెయిన్ రీజన్ మెగా ఫ్యాన్స్తో డిస్కనెక్ట్ అవటం. అవును, పెద్ద సినిమాకి పెద్ద బజ్ లేకపోవడానికి కారణం కూడా రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్తో డిస్కనెక్ట్ అవటమే. రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్కి అసలు డిస్కనెక్ట్ ఎలా అయ్యాడంటే, ఏ మూవీ ప్రమోషన్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ అవ్వనివ్వడు. దానివల్ల మెగా ఫ్యాన్స్కి రామ్ చరణ్కి గ్యాప్ అయితే రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. హీరో ఫ్యాన్కి ఏం కావాలి చెప్పండి? జస్ట్ అలా దగ్గర తీసుకుంటేనే చాలు, ఆ హీరోనే ప్రపంచం అనుకొని బతికేస్తాడు. ఇకనైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ని దగ్గర తీసుకోకపోతే మెగా ఉనికికే నష్టం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.